అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. యువరాజు అంటున్నారు రాహుల్ గాంధీని. అన్న జనంలోనే తిరుగుతున్నాడు. రాజులాగా లేదు. సైనికుడిలాగా తిరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే 8 ఫేజ్‌లలో భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. ఒకవైపు ఎన్నికల ముందు 370 నుంచి 400 సీట్లు మాకు వస్తాయని చెప్పేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్‌డీఏ కూటమిగా 300 సీట్లు కూడా గట్టిగా దాటినటువంటి పరిస్థితిని మనం చూసాం. అదేవిధంగా కాంగ్రెస్ కేవలం 100 లోపు స్థానాలకు పరిమితం అయినటువంటి కాంగ్రెస్. మేము అధికారంలోకి వచ్చి చెప్తుంటే ప్రజలు కాంగ్రెసు లేకపోతే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమయంలో రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నాడో 2 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. అటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశాడు. అదేవిధంగా కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దీనివల్ల దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వయనాడ్, ఉత్తర భారతదేశంలో వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి రాయ్‌బరేలీ 2 చోట్ల చేయటం వల్ల ఎన్నికల్లో కాంగ్రెస్‌కి కలిసొచ్చిందనేది చెప్పుకోక తప్పదు. దక్షిణ ముఖద్వారం అయినటువంటి వయనాడును రాహుల్ గాంధీ రాజీనామా చేసినటువంటి సందర్భంలో, అక్కడ ఉప ఎన్నికలు తథ్యమైనటువంటి సందర్భంలో ఆ ఇంటి బిడ్డ ఏదైతుందో ప్రియాంక అక్క ఆ వయనాడ్ నుంచి కంటెస్ట్ చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ వయనాడ్ గానీ, అటు రాయ్‌బరేలీ కానీ 2 కూడా కాంగ్రెస్ కంచుకోటలుగా తయారైనయి. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో మేజర్‌గా సుమారుగా 21, 22 ఎంపీ స్థానాలు ఉంటే, ఇప్పుడు మేజర్ దాదాపుగా 15 నుంచి 20 దాకా 20కి పైగా ఎంపీ సీట్లు గెలిచినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఆ విధంగా రాజకీయ పొందికల్లో రాజకీయ చరిష్మాతోని కాంగ్రెస్ యొక్క ఇదిని చేసినటువంటి పరిస్థితి కేరళలో మనం చూస్తా ఉన్నాం. భారతదేశంలోకి ఎంటర్ కావాలంటే దక్షిణ ద్వారం ఏదైతే ఉందో కేరళ నుంచి ఎంటర్ అవుతారని, దానికి రాహుల్ గాంధీ గెలిచి పోయినసారి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఈసారి కూడా అక్కడ పోటీ చేస్తూ పార్టీ అవసరాల రీత్యా రాయ్‌బరేలీలో కూడా పోటీ చేశాడు. టెక్నికల్‌గా 2 సార్ల ఎంపీగా ఉండకూడదు కాబట్టి రాయ్‌బరేలీని ఎన్నుకొని వాయనాడ్ నుంచి రాజీనామా చేస్తే అక్కడ ప్రియాంక గాంధీ అక్క అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. గెలుపు నల్లేరు మీద నడికే. కేరళకు సంబంధించి అందులో తేడా ఏం లేదు. ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితిని చూస్తాం. 2019 ఎన్నికల నాటికి వయనాడ్ రాహుల్ గాంధీ అప్పుడు సాధించారు. 2014, 19 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి ఓటమి చూసినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా. ఈ నేపథ్యంలోనే కనీసం 250 సీట్లు వస్తాయని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 99 సీట్లకే పరిమితమైందనేది మనం చెప్పుకోక తప్పదు. సిపిఐ ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీ రాజా గారి మిసెస్ అనీ రాజా ఎవరైతే ఉన్నారో తన మీద 3,64,000 ఓట్ల మెజారిటీతోని అనీ రాజా పైన ఈ రాహుల్ గాంధీ గెలుపొందడం జరిగింది. పొత్తులలో సిపిఐ, సిపిఎం, ఎల్డీఎఫ్ ఫ్రంట్లో ఏదైతే ఉందో యూడీఎఫ్ మీద పోటీ చేసే కూటమిలో వాయనాడ్ సీట్ని వామపక్ష పార్టీ అయినటువంటి సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇదేంటంటే నేపథ్యంలో జరిగింది. బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ పై రాయ్‌బరేలీలో 3.89 లక్షలు 3,89,000 పైచిలుకు ఓట్లతోని వయనాడ్లో గెలిచారు. కాంగ్రెస్‌కి 2 విజయాలు ఆ 2 రాష్ట్రాల్లో బాగా ఊరటనిచ్చాయి. అటు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాయ్‌బరేలీ కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 80 సీట్లలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం 2014, 2019లో. 2024కి వచ్చేసరికి దాదాపుగా 80లో 33 సీట్ల నుంచి పైగా ఇంకా ఎక్కువ స్కోర్ చేసింది కాంగ్రెస్ ఇండియా కూటమి, అటు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్యానెల్కి సంబంధించి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఈ ఇండియా కూటమికి మళ్ళారు ఆ ఓటర్లు అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పుంజుకుంది అని చెప్పినా చెప్పకపోయినా ఇండియా కూటమి ఏదైతే ఉందో స్ట్రెంగ్తెన్ అయిందనేది ఈ సందర్భంలో చెప్పక తప్పదు. దీనికి పూర్వ నేపథ్యం చూసినప్పుడు 2019లో కానీ 2014లో కానీ 2019లో కానీ కేరళలో వయనాడ్లో 2 సార్లు రాహుల్ గాంధీ గెలిచినటువంటి సందర్భం ఉన్నది. 2024లో కూడా రాహుల్ గాంధీ గెలిచాడు. అయితే ఈసారి 2 సార్లు పోటీ చేయటం రాహుల్ గాంధీ అటు ఉత్తరప్రదేశ్లోని రాయ్‌బరేలీ, ఇటు వయనాడ్లో వచ్చినప్పుడు
సో 2 సార్లు గెలిచినప్పుడు ఎన్నికల నియమ నిబంధనావళి ప్రకారం 14 రోజుల్లోపు రెండో స్థానానికి రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలో వాయనాడ్ రిజైన్ చేయటం. సో ఇప్పటికే ఆ సీట్ నుంచి ప్రియాంక గాంధీ దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పేసి ప్రియాంక గాంధీని అక్కడి నుంచి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో 3,64,000 మెజారిటీ సాధించినటువంటి నేపథ్యంలో ప్రియాంక గాంధీ కూడా ఆ రేంజ్‌లో మెజారిటీ వస్తుందని చెప్పేసి ఎల్‌డీఎఫ్ మీద యూడీఎఫ్ అక్కడ విజయం సాధించినట్టుగా మనకు అర్థమవుతోంది. సో కొంచెం అటు ఇటు మెజారిటీ అయినా కూడా ఖచ్చితంగా ఇదైతుంటది. సో 2019, 2014, 2019, 2024లో వాయనాడ్ కాంగ్రెస్ ఏకపక్షంగా గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే సో ఏదైతుందో ప్రియాంక గాంధీ ఖచ్చితంగా అక్కడ ఎవరు నిలబడ్డా గెలిచే వాతావరణం అయితే మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎన్నికలు జరిగి ఖచ్చితంగా కొన్ని 6 నెలలు కూడా కాలేదు కాబట్టి ఇక్కడ మనకి పరిస్థితి కనపడతా ఉంది. సో ఇందులో పెద్ద మార్పులు ఉంటాయనేది మనం భావించలేము. సో కాంగ్రెస్‌కి వయనాడు గానీ, కేరళ గానీ బ్రహ్మరథం పట్టారు ఈ ఎన్నికల్లో. సో ఆ విధంగా ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి గెలిస్తే ఏమైనా మిరాకిల్స్ జరిగితే ప్రియాంక గాంధీ ఓడిపోతుంది తప్పితే ప్రియాంక గాంధీ 99% గెలిచే అవకాశం ఉంది. 1% ఏమైనా మిరాకిల్స్ జరిగితే చెప్పలేము. సో ఒకవేళ ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి గెలిస్తే ఒకే కుటుంబం నుంచి అటు సోనియా గాంధీ, సో ఇటు ప్రియాంక గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, రాహుల్ అన్న వీళ్ళంతా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పార్లమెంట్లో ఉన్నోళ్ళు అవుతారు. ఇదొక హిస్టరీ, ఇదొక రికార్డుగా మనం చెప్పుకోక తప్పదు సోదరులారా, సోదరీమణులారా. 2019 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న సందర్భం లేదు ప్రియాంక గాంధీ. అటు అమేథీలో కానీ, వాళ్ళ నాన్నగారు పోటీ చేసినట్టు రాహుల్ గాంధీ పోటీ చేసినట్టు అమేథీలో కానీ, ఇటు రాయబరేలీలో కానీ కంటెస్ట్ చేస్తారని చాలామంది భావించారు. సో ఓడినా గెలిచినా బీజేపీ అభ్యర్థి, ప్రధానమంత్రి అభ్యర్థి అయినటువంటి ప్రస్తుత ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆ వారణాసి అంటారో కాశీలో కంటెస్ట్ చేసే అవకాశం ఉందేమో అని చాలా కాలం భావించారు ప్రియాంక గాంధీ. అక్కడ పోటీ చేయలేదు. ఆ విధంగా ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఇట్లా ఉంటే ఎన్డీఏ బీజేపీ కూటమి గెలవటం వల్ల ఇండియా కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్కి సంబంధించినటువంటి కూటమి, ఇండియా కూటమికి సంబంధించి సో లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం రాహుల్ గాంధీ ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్ తీసుకుంటారనుకున్నాం. సో ఒక అట్టడుగు సమాజ వర్గాలకు, బహుజన సమాజ వర్గాలకు సంబంధించినటువంటి కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి మల్లికార్జున్ ఖార్గే ఆ పార్టీ ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. సో పార్లమెంట్లోకి వచ్చినప్పుడు, లోక్సభకు సంబంధించి వచ్చినప్పుడు లోక్సభ ఫ్లోర్ లీడర్గా రాహుల్ గాంధీ ఉంటారని భావించారు. సో ఎందుకో మరి రాహుల్ గాంధీ చాలా కాలం నుంచి కాడు వదిలేసి దూరంగా ఉంటున్నాడు. కాకపోతే సైనికుడిలాగా పనిచేస్తూ ఉన్నాడు. కెప్టెన్ లాగా కాకుండా టీంలో మంచి ఏమంటారు ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ లాగా, ఒక క్రికెట్ టీమ్‌ని మనం తీసుకున్నప్పుడు ఫామ్‌లో ఉన్నటువంటి బ్యాట్స్‌మెన్ లాగా పనిచేస్తున్నాడు. కానీ కెప్టెన్‌గా పనిచేయడానికి ఎందుకో అంగీకరించట్లేదనేది ఇక్కడ చెప్పక తప్పదు. సో ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి ఎన్నికై గెలిచి వస్తే ఆ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చూస్తూ ఉన్నారు. సో ఒకవైపు సబ్జెక్ట్‌తో పాటు తన నాయనమ్మ ఇందిరాగాంధీ చరిష్మా ప్రియాంక అక్క దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆ పోలికలు కూడా సేమ్ ఫేస్ కట్స్ అవన్నీ ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయి కాబట్టి ప్రియాంక గాంధీ అక్కకి సో ఆ విధంగా ప్రజలు లేకపోతే కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నారు. చూద్దాం, ఎన్నికల్లో గెలవటం దాదాపుగా 99% ఖాయంగా కనపడతా ఉంది. సో ఏమవుతుందో చూడాల్సిన పరిస్థితి ఉన్నదనేది నేను తెలియజేస్తా ఉన్నాను. సో వాయనాడుకి సంబంధించి వచ్చినప్పుడు తన సోదరుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు 2019 ఎన్నికల్లో కానీ, 2024 ఎన్నికల్లో కానీ వయనాడు ప్రజలకి వయనాడులోకి వెళ్ళి తను పెద్ద ఎత్తున ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్న నేపథ్యం ప్రియాంక గాంధీ సోదరికి ఉన్నది. సో ఆ విధంగా వయనాడు ప్రజలకు సుపరిచితమే. రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసినప్పుడు సత్యమేవ జయతే పేరుతోని పెద్ద ఎత్తున బల ప్రదర్శన అనొచ్చు, భారీ ప్రదర్శన జరిగినప్పుడు దాంట్లో కూడా పాల్గొన్నది. ఆ విధంగా సుపరిచితమే. సో ఆ విధంగా వాయనాడు ప్రజలకి కొత్త ముఖం ఏం కాదు. ప్రియాంక గాంధీ అందరికీ ఆ విధంగా ఎన్నికల క్యాంపెయిన్లో కూడా పాల్గొంది కాబట్టి దానికి తోడు యూడిఎఫ్ పార్టీ అధికారంలో ఉన్నది కేరళ రాష్ట్రంలో. సో అధికార యంత్రాంగం కూడా ఉన్నప్పుడు మధ్యంతర ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీలే జనరల్గా గెలుస్తాయి. ఏదైనా మిరాకిల్స్ జరిగితే చెప్పలేం కానీ
దానికి అదే గాకుండా ఒకవేళ బీజేపీకి సంబంధించి అంత స్ట్రాంగ్‌గా లేదు కేరళలో. ఒకవేళ బీజేపీ ఓట్లు, లెఫ్ట్ ఓట్లు కలిసేసుకున్నా గూడా అక్కడ గెలిసేంత పరిస్థితి మనకు కనిపించట్లేదు గాబట్టి, ఎన్నికల్లో వార్ వన్ సైడ్ లాగా అనిపిస్తా ఉంది. సో, ఈ మొన్ననే 6 నెలల్లోనే పెద్ద మార్పులుంటాయని భావించలేం. సో, దేశవ్యాప్తంగా గూడా ఎన్‌డీఏ కూటమిని బీట్ జేసి, కాంగ్రెస్ కూటమైనటువంటి ఇండియా కూటమి స్ట్రెంథెన్ అవుతున్న నేపథ్యంలో, ప్రియాంక గాంధీని గెలిపించుకోవాలని చెప్పేసి కంకణం కట్టుకొని, కంకణబద్దులై పనిచేస్తున్నటువంటి సందర్భం చూస్తాం. సో, ఈ నేపథ్యంలో సో, గెలవటం అనేది వాయనాడ్ నియోజకవర్గం కేరళకి సంబంధించి కేరళ రాష్ట్రంలో వాయనాడ్ ఎంపీ సీట్ గెలవటం కాంగ్రెస్‌కి వన్ సైడ్ వార్ లాగానే మనకు కనిపిస్తా ఉంది. సో, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి 18వ లోక్‌సభ ఎన్నికలలో అటు హర్యానా గాని, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్‌లో కాంగ్రెస్ సీట్లు బలోపేతమైనయి. సో, వాయనాడ్ నుంచి మళ్ళీ ప్రియాంక గాంధీ కంటెస్ట్ చేసి ఎన్నికైతే దక్షిణ భారతదేశంలో ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో అధికారంలో ఉంది. ఆహ్, సో, ఆంధ్రప్రదేశ్‌లో చాలా సీట్లు పోటీ చేసి వామపక్షాలు కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో, కేరళలో వాళ్ళ యూడీఎఫ్ పేరుతోని అధికారంలో ఉన్నారు. సో, దక్షిణ భారతదేశంలో స్ట్రెంథెన్ అయ్యే పరిస్థితి మళ్ళీ పూర్వవైభవం కోసం కాంగ్రెస్ కష్టపడుతున్న నేపథ్యంలో సో, ఎన్నికల పరిస్థితుల రీత్యా, పార్టీ ప్రయోజనాల రీత్యా ప్రియాంక గాంధీ అక్కడ పోటీ చేస్తుంది. సో, కాంగ్రెస్ 2029 ఎన్నికల నాటికి సో, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్ చేసే పరిస్థితి అయితే కనపడాలని చెప్పేసి ఆ పార్టీ శాయశక్తులా కృషి చేస్తుంది. సో, దీనికి రాహుల్ గాంధీ అన్న ఏదైతే ఉన్నాడో సైనికుడిలాగా కాకుండా కెప్టెన్‌లాగా పనిచేస్తే ఇంకా బావుంటుందనేది సో, కాంగ్రెస్‌కి ఇటు వామపక్షాలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రజా నిర్ణయమే అంతిమం కాబట్టి ఉన్నటువంటి సమాచారాలు, నివేదికలు అనేక రాష్ట్ర పార్టీ లీడర్సు, ఇంకా అందుబాటులో ఉన్న నేషనల్ పార్టీ లీడర్స్ తోని తరచూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఉన్నటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో, మీరు గూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్‌లో రాయమని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అని అన్నారు మిత్రులారా.